హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ సీఎం జనసేనాని ఇక సినిమాల్లో నటించడా? నాకు సినిమాలు కన్నా రాష్ట్రం ముఖ్యం, సమాజం ముఖ్యం, గ్రామాలు ముఖ్యం, గ్రామాల అభివృద్ధి ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ ఒక సందేశాత్మకంగా ఇచ్చినటువంటి ప్రసంగం గ్రామ సభల సందర్భంగా. దీంతో సోషల్ మీడియాలో జన సైనికుల్లో పెద్ద చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి నటించడం మొత్తం ఇక రాజకీయమే అనేటువంటి విధంగా చర్చ. రెండు ప్రధానమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ రెండు ఏంటి అంటే, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులైనటువంటి ఇద్దరు కీలక నేతలు రెండు విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏంటనేది నేను చెప్పాను కదా. ఇంకొకళ్ళు సురేష్ గోపి బీజేపీ తరపున కేరళ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర ప్రభుత్వంలో పెట్రోలియం పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు ప్రజెంట్. ఆయన పోలీస్ కమిషనర్ ఇలాంటి కొన్ని తెలుగు సినిమాలు ఆయన సినిమాలు చాలా సినిమాలు మలయాళం నుంచి మనకి తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. సురేష్ గోపి అక్కడ సూపర్ స్టారే. మోహన్ లాల్, సురేష్ గోపి, మమ్మూటి వీళ్ళు ప్రధానమైనటువంటి యాక్టర్స్. ఆ సురేష్ గోపి కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, నాకు సినిమాలంటే ప్రాణం, సినిమాల్లో నటించటమే నాకు ముఖ్యం, నేను సినిమాల్లో నటించుకుంటాను, అయ్యా నాకు ఈ మంత్రి పదవి వద్దు, మంత్రి పదవి తీసేయండి, తీసేస్తే సంతోషపడతాను అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చాను. ఇప్పుడు 22 సినిమాలకు ఒప్పుకున్నాను, నాకు సినిమాల్లో నటించడమే ముఖ్యం, ఈ మంత్రి పదవి వద్దు, ఏం వద్దు, నాకు ఈ బాధ్యతలు మీరు తప్పిస్తే నేను సంతోషపడతానని ఆయన మాట్లాడాడు. ఇదే సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు సినిమాల కన్నా సినిమాలు నేను వద్దని అనలా, నేను నటించానని ఏం పవన్ కళ్యాణ్ చెప్పాల. నాకు రాజకీయంలో ఉన్నాను, రాష్ట్ర ప్రయోజనాలు అదేవిధంగా గ్రామాలను అభివృద్ధి చేయటము ఇవి నాకు ముఖ్యం అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పాడు. మొదటి ప్రాధాన్యత ఇదని, రెండో ప్రాధాన్యత సినిమా కావచ్చు, ఇంకొకటి కావచ్చు. గతంలో చెప్పాడు కదా ఆయన, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ సందర్భోచితంగా. నిన్న ఏంటి సందర్భం, ఆయన గ్రామ సభలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 17,000 గ్రామ సభలను ప్రారంభించినటువంటి సందర్భంలో ఒక ఊళ్ళో ఆయన మాట్లాడుతుంటే ఓజీ ఓజీ అని అందరూ అరుస్తూ ఉన్నారు. ఓజీ అంటే ఏంది, నెక్స్ట్ ఆయన నటిస్తున్న సినిమా మధ్యలో ఉంది, అది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నమాట. అది ఆ సినిమా సంగతి ఏంది, ఎప్పుడైద్ది, ఏంటి అని అరుస్తున్నారు అన్నమాట. అందుకు ఇప్పుడు సినిమా గురించి ఎందుకు, ఇప్పుడు నేను కీలకమైన బాధ్యతల్లో ఉన్నాను అని ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఈ ప్రజాప్రతినిధిగా, డిప్యూటీ సీఎంగా నాకు రాష్ట్రం ముఖ్యం, గ్రామాలు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, ఈ విషయం ముఖ్యం, ఇప్పుడు సినిమాల గురించి అరుస్తారు ఏందని. వాళ్ళేమో వాళ్ళ ఫ్యాన్స్ పాత ట్రాన్స్ నుంచి బయటికి రావట్లా. పవన్ కళ్యాణ్ చూస్తే సినిమాల గురించి, హరిహర వీరమల్లు గురించో, ఓజీ గురించో, ఇంకో సినిమా గురించో అడుగుతున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్కి ఇది ఒక సమస్యలాగా ఉంది. గతంలో ఏం చెప్పారు, సినిమాలు కూడా నాకు ఆర్థికంగా బతుకుదెరువు కోసం డబ్బులు సంపాదించాలంటే నాకు చేతనైన పని అదే, నేను సినిమాల్లో నటించి డబ్బులు సంపాదిస్తాను, వచ్చి ఆ డబ్బులతో నేను రాజకీయం చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇప్పుడేమో ఆ స్టేట్మెంట్ నుంచి బయటికి వెళ్తాడని నేను అనుకోను. ఆయన ఎక్కడా కూడా స్టేట్మెంట్ నేను సినిమాల్లో నటించబోను అని నేను ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం డిప్యూటీ సీఎంగా కొత్త 2.5 నెలలైంది, బాగా యాక్టివిటీస్, రివ్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత మొన్న హరిహర వీరమల్లు నిర్మాతలు వచ్చి కలిసినట్టున్నారు. కలిస్తే వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు షెడ్యూల్ ఒకవేళ పెట్టుకుంటే ఎక్కడెక్కడ దూరంగా పెట్టుకున్నారనుకోండి, హైదరాబాద్, ముంబై ఎక్కడెక్కడ పెడతారు కొన్ని లొకేషన్స్ అవి. అప్పుడు ఏమైందంటే, నాకు రావటం పోవటం ఇబ్బంది అయింది, ఇక్కడ కొన్ని రివ్యూస్, ఇక్కడ పనులు ఉన్నాయి, కాబట్టి మీరు సినిమా మిగతా వాళ్ళ యాక్టర్స్ వాళ్ళందరితో నేను లేనటువంటి సీన్స్ అవన్నీ ఎక్కడైనా తీసుకోండి, నేనున్నటువంటి సీన్స్ వరకు మాత్రం కొంత ఆంధ్రప్రదేశ్ ఈ పరిసరాల్లో కొంచెం తీయండి, తీస్తే నాకు షూటింగ్లో పాల్గొనడం కొంత సులువు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. అంటే సినిమాల్లో నటిస్తాడు ఖాళీ చూసుకొని,
ఆయన నటించవచ్చు, అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఆయన డిప్యూటీ సీఎం కూడా 24 గంటలు అచ్చం ఇదే పని ఏమి ఉండదు. ఒక మంత్రిగా ఆయన బాధ్యతలు, ఆయన డిపార్ట్మెంట్స్, ఆయన వ్యవహారము ఇవన్నీ, ఎందుకంటే ఆల్రెడీ ఆఫీసర్స్ ఉంటారు, అవన్నీ రివ్యూ చేసుకునేది ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా బహుశా నాగేంద్రబాబు ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నట్టున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కావాల్సినటువంటి ఇబ్బందులు, అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా నాగేంద్రబాబు అటెండ్ అవుతున్నట్టున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా నాగేంద్రబాబు దాదాపుగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వ్యవహారం ఇవన్నీ కూడా నాగేంద్రబాబు, పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహరు, మిగతా వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీని కూడా కొంత పటిష్టం చేసేటువంటి దాంట్లో మొన్న మెంబర్షిప్ కార్యక్రమం పెద్ద డ్రైవ్ కూడా నడిచినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి రొటీన్లో. పార్టీని బలోపేతం చేసుకోవటం, ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి మంచిగా పనిచేసేటువంటి పనులు ఇవన్నీ కూడా చూసుకుంటూ కొంచెం వెసులుబాటు చూసుకొని సినిమాల్లో కూడా నటించేదానికి అవకాశాలు ఉండొచ్చు. సినిమాలకు ముగింపు, ఇక సినిమాల్లో నటించడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది మాత్రం అలాంటి స్టేట్మెంట్ అయితే పవన్ కళ్యాణ్ నుంచి అయితే ఇప్పటి వరకు లేదు. భవిష్యత్తులో కూడా అలాగా ఉంటుందని మాత్రం నేను అనుకోవటం లేదు.